పోరాటం చేయడానికి అనేక వేదికల్ని వెతుకుంది. అదే మార్గంలో ఇవాళ ఏదైతే రైతులకు హామీ ఇచ్చినాడో రుణమాఫీ చేస్తామని చెప్పిండు, రైతు భరోసా ఎట్లాంటి ఆంక్షలు లేకుండా 15,000 రూపాయలు ఇస్తాని, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ హామీలు ఎందుకు నెరవేర్స్తలేవు అని అడగడానికి సంవత్సర కాలం ఎదురు చూసి ఇవాళ ప్రజల ముందుకు రైతాంగం ముందుకు రైతాంగాన్ని అప్రమత్తం చేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ భయపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, భయపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కేటీఆర్ గారు బయటికి వెళ్తుండంటేనే ఇవాళ వణుకు పుడుతున్నది. కేటీఆర్ గారు ప్రజలకు మీరిచ్చినటువంటి హామీలని గుర్తు చేస్తుండంటేనే వాళ్లకు ఒక విధమైనటువంటి భయం కనిపిస్తున్నది. అటువంటి సందర్భంలో మొన్నటికి మొన్న షాబాద్లో రైతు ధర్నా చేస్తే వేలాదిగా వచ్చినటువంటి రైతులని, ఆ రైతు చైతన్యాన్ని, రైతుల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ని చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్గొండలో చేసేటువంటి 21వ తేదీన నల్గొండలో చేసేటువంటి రైతు ధర్నా కార్యక్రమాన్ని అనుమతులు ఇవ్వకపోవడం దుర్మార్గం. నిజానికి ఎప్పుడు మేము దీక్షలు చేద్దామన్నా, ఎప్పుడు ధర్నాలు చేద్దామన్నా కోర్టులను ఆశ్రయించే పరిస్థితి. గతంలో మహబూబాబాద్లో ధర్నా చేస్తామంటే కూడా ఆంక్షలతో కూడినటువంటి ఆనాడు వాళ్ళు ప్రభుత్వమేమో అనుమతులు నిరాకరిస్తే చివరికి కోర్టుకు వెళ్ళి అనుమతులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. చివరికి వాళ్ళ నల్గొండ రైతు ధర్నా కూడా, నల్గొండలో నిర్వహించాల్సినటువంటి రైతు ధర్నా కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే ఇవాళ కోర్టుకు వెళ్ళాం. మాకు కోర్టులపైన నమ్మకం ఉన్నది, చట్టాలపైన నమ్మకం ఉన్నది. రాజ్యాంగానికి లోబడి మాత్రమే దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి రాజ్యాంగానికి లోబడి చట్ట పరిధిలో తప్పకుండా ధర్నాలు నిర్వహిస్తాం కాబట్టి కోర్టుకు వెళ్ళాం. మేము ఆశిస్తా ఉన్నాం తప్పకుండా కోర్టు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో చేసేటువంటి ధర్నాకు అనుమతిస్తుందనేటువంటి నమ్మకంతో ఉన్నాం. అయితే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా దారుణం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం అంతా కూడా అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినటువంటి సందర్భం చూసినాం. 2014 కంటే ముందు ధర్నాలు చేసినారు, 2014 తర్వాత కూడా ధర్నాలు చేసినారు. ఇదే నల్గొండలో మేమేదైతే ధర్నా చేస్తామని చెప్తున్నటువంటి నల్గొండ క్లాక్ టవర్లో ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణం 3 కారణాలు చెప్తుంది ప్రభుత్వం. ఒకటి, క్లాక్ టవర్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇవ్వలేము అనుమతి. రెండవది, ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామీణ స్థాయిలో మీటింగ్లు ఉన్నాయి కాబట్టి బందోబస్తు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇవ్వలేము అనేటువంటిది రెండోది.